హాయ్ అండి, నా పేరు బాలసుబ్రహ్మణ్యం. నేను అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను అండి ఒక ప్రైవేట్ కంపెనీలో. నాకు సినిమాల మీద అంటే ఒక రకమైన ప్యాషన్ ఉంది. దానికి సంబంధించి ఏంటంటే ఎప్పటి నుంచి నేను 10 సంవత్సరాల నుంచి దగ్గర 10 సంవత్సరాల క్రితం అయితే ఒకసారి హైదరాబాద్కి అలా వెళ్ళి ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవడం కోసం చాలా ట్రై చేశాను. అయితే ఎటువంటి సోర్సు లేకుండా మనం ఎంటర్ అవడం అంటే అది ఇంపాసిబుల్ అనిపించింది. కానీ రీసెంట్గా అంటే ఒక 1 మంత్ నుంచి నేను యూట్యూబ్లో ఈజీ సినిమా వాళ్ళు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఫాలో అవుతుంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఈజీ సినిమా వారణాసి సూర్య గారు ఆయన ఇచ్చే ఇన్స్పిరేషన్ కానీ మోటివేషన్ వీడియోస్ కానీ అవన్నీ చూస్తుంటే మనకి ఒక హోప్ ఉంది అనిపించింది. నాకేంటంటే యాక్చువల్గా ఇన్స్పిరేషన్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అంటే కె విశ్వనాథ్ గారి సినిమాలు ప్లస్ ఇళయరాజా గారి సంగీతం కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు కానీ, స్టోరీస్ కానీ, లేకపోతే సత్యానంద్ గారి మాటలు కానీ ఇవన్నీ అంటే బాగా ఇంట్రెస్టింగ్ ఉండేదండి. అప్పట్లో మనం కాలేజీలు ఇవన్నీ కాలేజీలో చదువు అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎటువైపు వెళ్ళాలో ఏం చేయాలో ఏం అర్థం కాని స్థితిలో నాకు సినిమా మీద బాగా ప్యాషన్ ఉండేదండి. అప్పుడు హైదరాబాద్ చాలాసార్లు దగ్గర నేను మీరు చెప్తే నమ్మరు, కనీసం 10 నుంచి 12 సార్ల పాటు హైదరాబాద్కి నేను చాలాసార్లు వెళ్ళానండి. సినిమా ఇండస్ట్రీలో ట్రై చేద్దామని, ఒక రైటర్గా నిలదొక్కుందామని వెళ్ళానండి. అయితే ఇటు నుంచి వెళ్ళటానికి మనకి ఏంటంటే ఎక్కడ సోర్స్ ఆఫ్ ఇది లేదండి, సోర్స్ ఏమి లేదు. అసలు ఎలా ఎంటర్ అవ్వాలి ఏంటి అన్నది మనకు తెలియదు. ఎవరిని పట్టుకుంటూ అవుతుంది ఏంటి, అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళాలా లేకపోతే రైటర్కి వెళ్ళాలని. అక్కడికి వెళ్తే మీరు చెప్తే ఆశ్చర్యపోతారో, ఒక లైట్ బాయ్గా వెళ్దామని కూడా నేను చాలా ప్రయత్నించానండి. మనకేంటంటే దాంట్లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి అసలు ఒక ఓపెన్ వే అంటూ ఏమి ఉండదండి. దానివల్ల ఏంటంటే చాలాసార్లు వెళ్ళటం రావటం ఇదే జరిగింది. కానీ ఎప్పుడు కూడా అసలు గేట్స్ ఎక్కడ ఓపెన్ చేస్తారు, మనం ఎలా ఎంటర్ అవ్వాలి, ఎవరిని పట్టుకుంటే పనులు అవుతాయని చెప్పేసి ఏం చూస్తుంటే అలాగా కృష్ణానగర్లో, యూసఫ్గూడలో ఫిలిం ఇన్స్టిట్యూట్ల చుట్టూతో చాలా తిరిగానండి. నేను తిరిగితే అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేదు. అందరూ అంటే మనిషి వచ్చాడు డబ్బులు తీసేసుకుందాము ఏదో చేసేద్దాము అన్న వే తప్పితే సొసైటీకి ఒక సర్వీస్ చేద్దామని కానీ, లేకపోతే కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని కానీ అసలు అలాంటిది ఏమీ లేదండి. అలాగా అంటే 10 years బట్టి నేను జాబ్ చేసుకుంటూ అలాగే వెళ్ళిపోతున్నాను. అయితే ఏంటంటే రీసెంట్గా 1 month నుంచి మాత్రం నేను యూట్యూబ్లో జస్ట్ కామెడీ షోస్ ఇవన్నీ చూస్తూ అప్పుడప్పుడు పేపర్ మీద చిన్న స్క్రిప్ట్స్ రాసుకోవడం, ప్లస్ ఒక్కొక్క క్యారెక్టర్ని అంటే ఇప్పుడు రామాయణ, మహాభారతం, భాగవతం ఇలాగా కొన్ని యండమూరి వీరేంద్రనాథ్ గారి, లేకపోతే ఎద్దనపూడి సులోచన అని ఈ పుస్తకాలను చాలా చదివానండి. నేను రచనలు ఎలా చేయాలి ఏంటన్నది బేసిక్గా మైండ్లో అయితే ఐడియాస్ ఉన్నాయి. ఆ ఐడియాస్ని పేపర్ మీద పెట్టేవాడికి ఏమవుతుందంటే క్యారెక్టర్ని సృష్టించేపు ఒక రకమైన ఉద్రేకం వస్తుంది. ఉద్రేకం వచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ ఒకలా వస్తుంది, కూల్గా ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ ఒకలా వస్తుంది. వచ్చే ప్రతి ఎమోషన్ని కూడా చూసే రీసెంట్ తాలూకు సినిమాలు కానీ అవి కానీ వాటిని చూసి ప్రభావితం అయ్యి మళ్ళీ ఏదైనా మనం బయటికి సినిమా చూస్తుండగానే మధ్యలో లేచి వెళ్ళిపోయినప్పుడు ఏదో ఒక క్యారెక్టర్ గుర్తొస్తుందండి. ఆ గుర్తొచ్చిన క్యారెక్టర్ని పేపర్ మీద సృష్టించాలని అనుకుంటాను నేను. అనుకున్నప్పుడు తగిన సపోర్ట్ లేకుండా, మనం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లో వెళ్ళాలి, అది చేయాలంటే అది అసలు ఎలా పాసిబిలిటీ ఎలా ఉందని చెప్పేసి నాకు వచ్చిన థాట్స్ అన్నిటిని కూడా సప్రెస్ చేసామండి బాగా. అంటే అసలు ఎటువంటి ఇది లేకుండా మనం ఎందుకు అక్కడ వెళ్ళే ఉద్దేశం లేనప్పుడు క్యారెక్టర్ని సృష్టించడం, పేపర్ మీద రాయటం, లేకపోతే ఏదో నాలెడ్జ్ డిస్కస్ చేద్దాం చూడడం, జనాలకి ఏదో చెప్దామని ప్రయత్నించడం అన్నది సోర్స్ ఏమి లేనప్పుడు మనం చేసే ఉపయోగం ఏంటన్న సందర్భంలో ఏంటంటే ఈజీ సినిమా సూర్య గారు, వారణాసి సూర్య గారు యూట్యూబ్లో పెట్టే వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక హోప్ వచ్చింది అనిపించిందండి నాకు. అందుకనే ప్రస్తుతం ఏంటంటే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను, చిన్న కథలు అవన్నీ కూడా పేపర్ మీద పెడుతున్నాను. అయితే ఏంటంటే వర్కింగ్స్ బాగా పెరుగుతున్నాయి కానీ దానికి ఒక ఎండింగ్ అనేది నాకు కరెక్ట్గా
ఆ కంక్లూజన్కి రావాలని చెప్పేసి నేను కొంచెం లేట్గానే స్టోరీస్ రాస్తాను. అయితే అంటే కొంచెం టైం టేకింగ్. కంప్లీట్గా స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే నేను నా ఆలోచనకి దీంట్లో పెడదామని చూస్తున్నాను. దానికి సంబంధించి ఏంటంటే చిన్న స్టోరీ ఒకటి రాసుకున్నాను, అది చెప్దామనే చేశానండి. కథ చెప్తా ప్రోగ్రామ్, ఈజీ సినిమాల కథ చెప్తా ప్రోగ్రామ్ అని చెప్పేసి మంచి ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం ద్వారా కథ చెప్తే ఎవరికైనా నచ్చుతుందేమో చూద్దాము అంటే నేను రాసుకునేవన్నీ షార్ట్ ఫిలిమ్స్ లాగా రాసుకుంటానండి. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్కి ఒకటి చిన్న షూట్ ఒకటి చేసి, అంటే జస్ట్ యాజ్ ఏ ఫ్రెండ్లీగా 2-3 క్యారెక్టర్స్ని పెట్టుకుని షూట్ చేసి దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళే థింకింగ్ అండి. చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్లన్నీ కూడా ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తేనే ఆ సీన్లోకి ఎంటర్ అవుతాయండి. లేకపోతే కనుక 2-3 క్యారెక్టర్స్తో నేను చెప్పాలనుకున్న విషయం చెప్పేస్తాను. ఇది షార్ట్ ఫిల్మ్లో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కరెక్ట్గా మెసేజ్ పాయింట్ టు పిన్ పాయింట్ వెళ్ళిపోతుందండి మార్కెట్లోకి. అయితే అంటే దానికి సంబంధించి క్యారెక్టర్స్ డిమాండ్ అన్నప్పుడు అంత పేషెన్స్ ఉన్నవాళ్ళు, మనం చెప్పింది గ్రాస్పింగ్ చేయగలిగే వాళ్ళు, అంటే ఒకటే అంత ఇప్పుడు మనం చెప్పాలనుకున్నది మనకు అర్థమైతే కాదు కదండి, రెండో వ్యక్తికి కూడా అర్థం కావాలి కదా. అలా రెండో వ్యక్తికి అర్థం అవుతుందన్న ఉద్దేశంతోనే పేపర్ పెట్టి ఆ వర్కింగ్స్ అన్ని చూసుకుని కొంచెం వారణాసి సూర్య గారికి ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ పంపించాను ఒకటి, భీముడు అనే పేరుతో. భీముడు ఇతనే నా హీరో అని. ఫస్ట్లో నేను దాన్ని అనుకుంది ఏంటంటే ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే సినిమాకి ముందు కొంచెం మనం సినిమా కానీ షార్ట్ ఫిల్మ్ కానీ ఏదైనా చిన్న డాక్యుమెంటరీ చేయాలన్నా కూడా ముందు ఇంట్రడక్షన్ ఉండాలి కదా, కొంచెం లైట్గా. అంటే మనం ఏం చెప్పాలనుకున్నాం తెలియాలి కదా, ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. దానికి ఏంటంటే నేను రాసుకున్న కథని జస్ట్ ఒక 2 పేజెస్లో ఆల్రెడీ ఈజీ సినిమా వాళ్ళకి పంపించానండి. ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. అయితే ఏంటంటే దానికి సంబంధించిన బౌండ్ స్క్రిప్ట్ అయితే బాగుంటుంది కదా, కనీసం 100 పేజీలన్నా ఉంటే మనకి ఏమేం క్యారెక్టర్లు కావాలి ఏంటన్నది ఒక ఐడియా వచ్చిన తర్వాత అప్పుడు నేను కలుద్దామని ఆగానండి. అయితే అంటే జస్ట్ ఇలాగా చిన్న స్టోరీ ఒకటి రాసుకున్నాను భీముడు అన్నది. అది కథ చెప్తా ప్రోగ్రాంలో మీరు చూపిస్తారని ఆశిస్తున్నానండి. వారణాసి సూర్య గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆయన ఏంటంటే ఒక మార్గదర్శి లాగా అందరికీ. నాకైతే ఏంటంటే పౌరాణిక కథల్లో విదురుడు అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుందండి. ఆ క్యారెక్టర్ ఆయన చూస్తే అంటే ప్రతి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, మంచి చేయాలి, ఏదో మన వంతు సాయంగా మనం చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఉంటారు. కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ మంచి జరుగుతుందండి. ఆయన ఒక యాటిట్యూడ్తో ఉన్నారు ఏంటంటే ఆయన మనం మంచి చేయాలి, మనం పడ్డ కష్టాలు ఇంకోళ్ళు పడకూడదు అన్న కాన్సెప్ట్లో వెళ్తున్నారు. కాబట్టి ఆయనకి ఎప్పుడు మంచి జరుగుతుందని, మంచి జరగాలని కోరుకున్నాను అందరం. ఈజీ సినిమా వీడియోస్ కానీ ప్లస్ అందులో పనిచేసే టీం కానీ అందరూ కూడా ఒక ప్యాషన్తో వచ్చిన వాళ్ళని, అందరూ వాళ్ళ ఫేస్ చూసి చెప్పచ్చండి వాళ్ళు ఫ్యాషన్ కోసం వచ్చారా టైం పాస్కి వచ్చారన్నది ఊరిని అర్థమైపోతుందండి. అయితే కథలో వెళ్ళిపోము. స్టోరీలోకి వెళ్తే ఎంతకి ఫస్ట్ ఏంటంటే భీముడు అనే స్టోరీ ఒకటి రాసుకున్నానండి నేను. దానికి ఏంటంటే ఫస్ట్ సునీల్ ఆయన్ని బేస్ చేసుకుని మైండ్లో అంతా కూడా సునీల్ యొక్క ఆలోచన ఉండేది. సునీల్ చలాకి చంటి ఈ 2 క్యారెక్టర్సే బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయినాయండి. సునీల్ క్యారెక్టర్ ఏంటంటే భీముడు అనే క్యారెక్టర్కి సునీలే సూటబుల్ అవుతాడని చెప్పేసి నా మైండ్లో అలా ఇమాజినరీ కనిపిస్తుండండి. అంటే అద్దం ముందు నేను నుంచుంటే నాకు అద్దంలో సునీల్ కనిపించేవాడు. భీముడు అనే క్యారెక్టర్కి సూటబుల్ అయిపోతాడని అనుకుని అతన్ని దృష్టిలో పెట్టుకునే కథ రాశానండి. భీముడు వీడే నా హీరో అండి సినిమా పేరు. నేను సినిమానే అనుకున్నాను ఫస్ట్, ఫుల్ లెంగ్త్ సినిమానే 2.5 అవర్స్కి. దానికి సంబంధించిన బౌండ్ స్క్రిప్ట్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఈజీ సినిమాలో వారణాసి సూర్య గారిని కలిసి డైరెక్ట్ చేయడం జరుగుతుంది. దానికేంటంటే ఫస్ట్ స్క్రిప్ట్ నేను అనుకున్న నాకు మైండ్లో ఉన్న స్క్రిప్ట్ ఏంటంటే భీముడికి సంబంధించి భీముడు అనే క్యారెక్టర్ సునీల్ చేస్తున్నారండి, అతని ఫ్రెండ్ కింద చలాకి చంటి చేస్తున్నారండి. చలాకి చంటిని అనుకుని రాశానండి కథ. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అండి ఉండ్రాజవరం అనే ఊళ్ళో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం 6:59కి అవుతున్న టైంలో ఫస్ట్ షాట్ వచ్చేసి సూర్యుడి మీద ఉంటుందండి.
సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయిస్తుండగా సునీల్ ఇంట్లోంచి లుంగి కట్టుకుని బయటకు వస్తాడండి. బయటకు వచ్చేసి ఒక ఇంటి ఎదురుకుండా ఉన్న ఒక క్యాంటీన్ దగ్గర కూర్చుంటాడు. ఒక బల్ల మీద, చెక్క బల్ల మీద కూర్చుని ఉంటాడు. అప్పుడు అటునుంచే పలుగు పార పట్టుకెళ్తూ చంటి కనిపిస్తాడండి, చలాకీ చంటి. అతని దగ్గరికి వచ్చి, ఎరా సునీల్ ఏం చేస్తావు అని అడుగుతాడండి. అనగానే, ఏముందిరా రాత్రి పొద్దునే లేవడం, తినటం, పడుకోవడం, బలాదూరు తిరగటం, ఇదేగా మన పని, నీకు తెలియంది ఏముంది అంటాడు. అనగానే సరదాగా ఇద్దరు నవ్వుకుని చంటి వచ్చేసి పొలానికి వెళ్ళిపోతాడు పని చేసుకోవడానికి. సునీల్ వచ్చి అక్కడ కూర్చుని పేపర్ చదువుతుంటాడండి. ఈనాడు పేపర్ కానీ సంథింగ్ ఏదో ఒక పేపర్, తెలుగు న్యూస్ పేపర్ చదువుతుంటాడండి. ఆ పేపర్లో ఎప్పుడు చూసినా సరే వాళ్ళని పొడి చేశారు, వీళ్ళని పొడి చేశారు, లేకపోతే ఆ అమ్మాయిని రేప్ చేశారు, ఈ చిన్నపిల్లాడిని కొట్టారు, ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు, అన్నదమ్ములు కొట్టుకున్నారు, ఆస్తి తగాదాలు. ఎప్పుడు కూడా మైండ్కి ఒక ఆహ్లాదకరమైన వార్త ఉండదండి. ఎంతసేపు ఏంటంటే వాళ్ళు విడిపోయారు, వీళ్ళు కొట్టుకున్నారు, ఇదే తప్పితే మైండ్లో మొత్తం 99% కూడా స్టాక్ మార్కెట్ పడిపోయింది, లేకపోతే కంప్యూటర్ రేట్లు పెరిగిపోయినాయి, మొబైల్ వచ్చేసి బాగా చీప్ రేట్లు వచ్చేస్తున్నాయి, కంప్యూటర్ రేట్లు పడిపోయినాయి. ఇవి ఏంటంటే మనిషిని అట్రాక్ట్ చేయడానికి ఎన్ని రకాల సోర్సెస్ ఆఫ్ ఇవి ఉన్నాయో అన్ని రకాల సోర్సెస్ పేపర్లో దొరుకుతాయి. అలాంటి పేపర్ చూసేటప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, ఫస్ట్ చూసేటప్పుడు మెయిన్ హెడ్లైన్స్ చూడకుండా డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళిపోతాడండి. లాస్ట్కి వెళ్ళిపోయినప్పుడు యాక్చువల్గా అంటే మనకి స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, ప్లస్ యాడ్స్ ఇవన్నీ ఉంటాయండి. అవి చూసినప్పుడు పేపర్లో ఏదన్నా న్యూస్ చూస్తే మన వాడికి సునీల్కి ఏంటంటే, సునీల్ బాగా చాలా చాలా డెలికేట్ మైండ్, ప్లస్ ఏంటంటే అతను బాగా సున్నితంగా ఉంటుంది అతను మైండ్ యొక్క ఆలోచన. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా రియాక్ట్ అవుతాడు. అది ఆల్రెడీ అంటే కాన్సెప్ట్ పాతదేనండి, కాన్సెప్ట్ పాతదే కాదంటే ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. చిన్న చిన్న విషయానికి రియాక్ట్ అయ్యే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందని చెప్పేసి చూపించడమే నా యొక్క మెయిన్ ఉద్దేశం అండి. వాళ్ళు రియాక్ట్ అయిన వాళ్ళు ఖాళీగా కూర్చోండి, అక్కడ ఖాళీ కూర్చోకుండా ఏం చేస్తారంటే టెన్షన్గా అటు ఇటు తిరగటం, ఫ్యామిలీ మెంబర్స్తో అదే విషయాన్ని డిస్కస్ చేయడం, ఫ్యామిలీ మెంబర్స్ ఏమో కొట్టిపారేయటం, ఇవన్నీ కామన్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి. కొట్టిపారేసిన ప్రతిదీ కూడా ఆపోజిట్ వ్యక్తులు వదిలేస్తారు, కానీ వీళ్ళు వదలరండి. ఎవరికైతే ఆ పెయిన్ ఉంటుందో వాళ్ళు వదలరు, కానీ ఎవరికైతే మనం చెప్తామో వాళ్ళు వదిలేస్తారండి. వీడేంటారా ఎప్పుడు కనిపించినా కానీ ఇలా నష్టపడుతున్నాడు అని చెప్పేసి తప్పించు తిరిగే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారండి మనం చుట్టూతా. వాళ్ళకి చిన్న విషయం కనిపించచ్చు, కానీ ఏంటి బంద్ పానీ వెళ్ళిపోతే పానీ దగ్గర వినేవాళ్ళకి చిన్న విషయం కనిపించవచ్చు, కానీ చెప్పేవాడికి మాత్రం అది చాలా లైఫ్ అండ్ డెత్ సమస్యగా ఉంటుందండి. అట్లాంటి ప్రాబ్లం డీల్ చేయాలని చెప్పేసి నేను చేస్తున్నాను. దానికి సంబంధించి ఏంటంటే సునీల్ ఏంటంటే పేపర్ చదువుతాడు. ఆ చదివిన వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళతో చెప్తాడు. అక్కడ హోటల్లో ఎప్పుడైతే టీ అడుగుతాడో ఆ టీ ఇచ్చే వ్యక్తికి, టీ అందించే వ్యక్తికి, ప్లస్ చలాకీ చంటీకి, ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్కి, వీళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే విన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చూసి చూడనట్టుగా పరిచయం పెట్టేసి వెళ్ళిపోతుంటారు. బంద్ విన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతుంటారండి. చెప్పిన వాడు మాత్రం మైండ్లో పెట్టుకుంటాడు, దాన్నే రోజు మొత్తం ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి పడుకో రోజు అనేది ఇక సాయంకాలం అలా సరదాగా ఫ్రెండ్స్తో తిరిగేసి సాయంకాలం నైటు 10-10:30కి ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే సాయంకాలం 6 దగ్గర నుంచి 10-10:30కి మధ్యలో 4:30 గంటలు ఉంటుందండి. ఆ 4:30 గంటలలో మనకు మెయిన్ కీలకం వచ్చేసి ఇదేనండి, ఇంపార్టెంట్ ఏంటంటే మన వాడికి నాటకాలు పిచ్చి. ఆ రోజుల్లో సినిమాలు లేవండి, కొంచెం వెనక్కి వెళ్దాం అంటే ఓల్డ్ మోడల్లో వెళ్దాం. అంటే ఏంటంటే ఆ టైంలో నాటకాలు వేసేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు, ప్లస్ చిన్న చిన్న బుర్రకథలు చెప్పేవాళ్ళు, తోలు బొమ్మల ఆటలు, కొంచెం ఆ క్లైమేట్ అనమాట పాతది. అక్కడికి వెళ్ళినప్పుడు మనవాడికి నాటకాలు పిచ్చి ఉండడం వల్ల ఏంటంటే కరెక్ట్గా 7:00కల్లా మనవాడు లుంగి కట్టేసుకుని ఆ నాటకం చూడడానికి వెళ్ళిపోయేవాడు. పైగా ఇంకోటి అంటే
నాటకం చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా కొంచెం ప్రోద్బలం చేసి కొంచెం ఇబ్బంది పెడితే ఆ నాటకంలో మనవాడు పార్టిసిపేట్ చేసే లక్షణం కూడా ఉందండి. అలాగా 2-3 నాటకాలు వేస్తాడు, చిన్న చిన్న క్యారెక్టర్లు అవన్నీ చేస్తూ ఉంటాడు. చేసినప్పుడు ఏంటంటే దానికి అప్లాస్ బాగా వస్తుందండి. అంటే బాగా పొగడతలతో ముంచెత్తేస్తారు జనాలందరూ కలిసి, అంత బాగా యాక్షన్ చేస్తాడు, అంత ఎమోషన్ని పండిస్తాడు సునీల్. దానికి ఏ క్యారెక్టర్ అయినా కావచ్చు, మహాభారతంలో ఎనీ క్యారెక్టర్ అవలేలగా చేసేస్తాడండి. మన జస్ట్ ఈ జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా చిన్న క్యారెక్టర్ ఇస్తే అంత అవలేలుగా చేస్తాడో ఆయన కూడా అంతే. అంత స్టాండర్డ్ కాకపోయినా కొంచెం తక్కువలో అయినా సరే చేస్తాడండి. అయితేనంటే ఆ క్యారెక్టర్ని పండించినప్పుడు ఒక రకమైన పరకాయ ప్రవేశం చేస్తాడండి క్యారెక్టర్లోకి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భీముడు అని చెప్పాం. భీముడు అనగానే భీముడు యొక్క లక్షణాలు ఏంటండి, బాగా తింటాడు, వంట చేస్తాడు, ప్లస్ ఏంటి బాగా నిద్రపోతాడు. ఈ 3 బేసిక్ పాయింట్స్. తినడం కామను, నిద్రపోవడం కామను, ప్లస్ ఏంటంటే వంట చేయడం హాబీ. అంటే ఏంటి, కొన్ని విద్యలు ఏంటంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని విద్యలు నేర్చుకుంటామండి. నేర్చుకునేయండి జస్ట్ లైక్ ఇప్పుడు మాకేంటంటే ఇలాగా ఉద్యోగాలు చేస్తూ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు, కొంతమందికి డైరెక్షన్, కొంతమందికి ప్రొడ్యూసింగ్ చేయడం, కొంతమందికి ఏంటంటే సొసైటీకి సర్వీస్ చేయడం. ఇప్పుడు ఈజీ సినిమా ఉంది, దానికి ఏంటంటే ప్లస్ ఈజీ సినిమా యొక్క మోటివ్ ఏంటంటే మనం పడ్డ కష్టాలు ఎదుటి వాళ్ళు పడకూడదు. ఇలాగ ఎంతోమంది తిరుగుతున్నారు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అలా టైం వేస్ట్ చేసుకోకుండా ఒక రాజమార్గం అన్నమాట ఇది సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తానికి. ఆఫర్లు రావడం రాకపోవడం అనేది వ్యక్తిగత విషయం అండి, దానికి కాదు. అయితే ఏంటంటే కొంచెం ఒక డోర్ అంటూ ఓపెన్ అయితే ఆ మార్గంలో ఆయన వెళ్ళారు, సక్సెస్ అయ్యారు. ఆయన పక్క నుంచి మనం వెళ్దాం, ఆయన పట్టుకుని మనం వెళ్దాం అంటే మనము సక్సెస్ అవుతాం. అది మంచిదండి అది సొసైటీకి. దానికంటే భీముడు అన్నామంటే ఈ 3 బేసిక్ పాయింట్స్ అండి. మన కథలోకి వెళ్తే ఇప్పుడు 3 బేసిక్ పాయింట్స్ ఏంటంటే భీముడు బాగా బలంగా ఉంటాడు, బాగా తింటాడు, బాగా నిద్రపోతాడు, ప్లస్ ఏంటంటే గదా యుద్ధంలో ప్రావీణ్యుడండి. ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకుని సునీల్కి ఉన్న ఫిజిక్కి ఇది చేయడం జరిగిందండి. మనవాడు భీముడిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ ఒక స్టేజ్ మీద ఒక క్యారెక్టర్ని అనుకున్నాడు అనుకోండి, భీముడి క్యారెక్టర్ అనుకున్నాడు. అనగానే ఏం చేయాలి, బాగా బలిష్టంగా ఉండాలి, బాగా బలంగా ఉండాలి, మంచి కండలు తిరిగి ఉండాలి, ప్లస్ ఏంటంటే బాగా తినగలిగి ఉండాలి. 24 అవర్స్లో కనీసం 10 గంటలు 12 గంటలనే తినగలిగి ఉండాలి. అది ఇంకోటి అంటే ఎవరన్నా చిన్న విషయాలు కూడా బాగా కోపం వచ్చేస్తుంది భీముడికి. ఏదైనా చిన్న విషయం అనండి వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాడు. రియాక్ట్ అయిపోయి దానికి సొల్యూషన్ ఏంటంటే ఆన్ ద స్పాట్ సొల్యూషన్ అతనికి. అంతేగాని సంవత్సరాల తరబడి కోర్టుల్లోకి మళ్ళీ ఏదైనా చిన్న కేసు వెళ్ళిందంటే, చిన్న పెట్టి కేసు వెళ్ళింది, దొంగతనం కేసు వెళ్ళింది, ఇక సాగుతుంది 20 ఏళ్ళు 30 ఏళ్ల పాటు. ఎందుకు సాగుతుందో తెలియదు, దొంగ దొరకడా అట్లాంటి ఇవన్నీ కాదు, స్పాట్ జడ్జిమెంట్. సునీల్ యొక్క యాటిట్యూడ్ ఏంటంటే ఆన్ ద స్పాట్ లేదు. ఆ నైట్ 6:30 to 10 ఏదన్నా ఒక ప్రాబ్లం క్రియేట్ అయితే ఆ ప్రాబ్లంని 6:30 నుంచి 10:30 జరిగే ఆ నాటకాన్ని బేస్ చేసుకుని మనోడు సొల్యూషన్ చెప్తాడు. అది మెయిన్ ఇంపార్టెంట్. దానికి ఏంటంటే దానికి చాలా నేను రాసుకున్న కథ ప్రకారం ఏంటంటే ఇలాగా భీముడి క్యారెక్టర్ని ఆపాదించుకోవడం, ఏదైనా ఒక క్యారెక్టర్ అనుకుంటే ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి, అంటే ఒక రకమైన స్ప్లిట్ పర్సనాలిటీ అన్నమాట. మీకు ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చినాయి. ఎందుకంటే స్ప్లిట్ పర్సనల్ అంటే ఒక మనిషి ఇంకో మనిషిగా మారిపోవటం అని అంటారు. ఇక్కడ అది కాదండి. ఇక్కడ ఏంటంటే ఒక మనిషి ఇంకో మనిషిలా ప్రవర్తించి దానికి సంబంధించిన ఎవరైతే ఇబ్బంది పెడతారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వైఫ్ని హస్బెండ్ బాగా చెత్త కొట్టేశాడు. ఆ హస్బెండ్ అనే పర్సన్తో ఇతను ఇంటరాక్షన్లోకి వెళ్తాడు. ఇబ్బంది పడ్డ వ్యక్తి కాదండి, ఇబ్బంది పెట్టిన వ్యక్తి మీద యొక్క అందులో అతనికి రిలేషన్ రప్పించడం కోసమే ఇతను అలా రియాక్ట్ అవుతాడు. ఈ చిన్నపిల్లల్ని స్కూల్లో టీచర్ కొట్టింది, ఆ టీచర్ని మెయిన్ టార్గెట్ చేస్తాడు. కొట్టకూడదా అంటే కొట్టచ్చు, ఎప్పుడు సరైన కారణం ఉంటే. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకోవాల్సినంత ప్రాబ్లమ్స్ ఏంటంటే అసలు లేదు కదా. అంతంత ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదో వస్తాయి, కొట్టేసేంత. ఇప్పుడు మనిషి మీద మనిషి
చేసుకునేంత సందర్భం వచ్చిందంటే మానసిక పరిస్థితి ఒక రకమైన యాంగర్లోకి వెళ్ళిపోతుంది. హై పీక్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ చర్య అనేది జరిగిపోతుంది. అంతేగాని ఇంటెన్షన్గా ఎవరు కొట్టరు, ఎవరు ఏమి చేయరు. ఒక మనిషిని సరదాగా భుజం తట్టడానికే ఈ రోజుల్లో ఆలోచించే వ్యక్తులు కొట్టేంత స్థాయికి ఎవరు వెళ్తారు, చంపేంత సీన్కి ఎవరు వెళ్తారు. ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తే కానీ, ఇబ్బంది పడితే కానీ, ఆ ఇబ్బంది వాళ్ళకి తెలియటం కోసం అలా ప్రవర్తిస్తారు తప్పితే వేరే రకంగా కాదు. ఇక్కడ ఎమోషన్ అంటే మన సినిమాకి క్లైమాక్స్లో కూడా 20 minutes అతను ఎందుకు అలా ప్రతి ఒక్క వ్యక్తిని అలా డీల్ చేశాడు పేపర్లో చదవటం. మన యొక్క మెయిన్ బేసిక్ థీమ్ ఏంటంటే పొద్దున్న పేపర్ చదువుతాడు, చదివేసి ఎవరైతే బాధపడ్డ వ్యక్తులు ఉంటారో ఆ బాధపడ్డ వ్యక్తుల్ని బాధ పెట్టిన వ్యక్తుల దగ్గరికి వెళ్తాడండి. బాధ పెట్టిన వాళ్ళు ఏంటంటే టార్గెట్ చేసి సునీల్ ఏం చేస్తారంటే అతను ఈవినింగ్ అటెండ్ అయ్యే నాటకానికి అతన్ని స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తారండి. ఎవరైతే బాధ పెడతారో చూసారా వాళ్ళని స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేసి వాళ్ళ ఒక మానసిక పరిస్థితిలో కొంచెం రియలైజేషన్ రావడం కోసం అతను కండక్ట్ చేస్తారండి. ఆ నాటకాన్ని కండక్ట్ చేసినప్పుడు ఆ నాటకం పేరు కూడా ఏంటంటే మనకు బాగా మహాభారతానికి బాగా దగ్గరగా ఉండే నాటకం అంటే అందరికీ తెలిసిన నాటకమే నర్తనశాల అండి. నర్తనశాల అంటే పాత హిస్టరీని చూస్తే తెలుస్తుంది. దాంట్లో ఏంటంటే చెప్తానండి, అదేంటంటే ఎమోషన్ని పండించాలి కానీ మాటల్లో అయ్యేది కాదు. నర్తనశాల టైటిల్తో మీకు ఆ ఎమోషన్ అంతా కూడా నడుస్తుంది. రియలైజేషన్ కూడా ఏంటంటే అందులో చంపడం ఉండదండి. చంపడం కాకుండా రియలైజేషన్ అంటే అతని యొక్క మానసిక పరిస్థితుల్లో చేంజ్ తీసుకురావడం, మాటలతో కానీ లేకపోతే అతని మ్యాన్ హ్యాండిలింగ్ ఉండదని. అంటే అతన్ని చేసుకోవటం లేకపోతే చంపడం, నరకటం ఇట్లాంటి వైలెన్స్ ఏమి ఉండదండి మనం చెప్పే దాంట్లో. ఓన్లీ ఎమోషనల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషనల్గా చెప్పడం అంటే ఏంటంటే ఒక మనిషిని టచ్ చేయకుండా కూడా కొన్ని సినిమాల్లో విలన్స్ని హీరోస్ చంపేస్తూ ఉంటారు. అది ఎలా ఏంటన్నది మీకు జల్సా సినిమా చూసినా తెలుస్తుంది, లేకపోతే రీసెంట్గా అరవింద సమేత వీరరాఘవ ఆ సినిమా చూసినా కూడా తెలుస్తుందండి. దాంట్లో మనుషుల్ని చంపరో కొట్టరో ఏమీ చేయరు. క్లైమాక్స్లో మనం చెప్పాలనుకునేది చాలా సున్నితంగా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే చెప్పాలనుకున్న విషయాన్ని మనం ఎటువంటి వైలెన్స్ లేకుండా చెప్పడమే మా మెయిన్ ఉద్దేశం అండి. ఇప్పుడు ఈ సినిమానే ఇదే కాదు, ఈ స్టోరీనే కాదు, ఏ స్టోరీ అయినా సరే ఏ స్టోరీ అయినా కానీ సరే ఇప్పటి నుంచి నేను రాసే ప్రతి దీంట్లో కూడా ఏంటంటే క్లైమాక్స్లో ఎటువంటి వైలెన్స్ ఉండదు, ఓన్లీ ఇంటెలిజెన్స్ పీస్ ఉంటుందండి అంతే. ఏ కథ అయినా సరే అసలు ఏ బేస్ చేసుకున్నా కానీ. దీని కంక్లూజన్ ఏంటంటే నర్తనశాల అనే ఒక నాటకానికి అతని స్పెషల్ గెస్ట్గా, అంటే ఎవరైతే ఎదుటి వ్యక్తిని బాధ పెడతారో ఆ బాధ పెట్టిన వ్యక్తిని నర్తనశాలకి ఇన్వైట్ చేస్తారండి స్పెషల్ గెస్ట్గా. ఆ గెస్ట్గా తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ని ఏం చేస్తారంటే అతని మీదకి తీసుకెళ్తారు. మన మెయిన్ మోటివ్ అంతా, హీరో యొక్క మోటివ్ అంతా ఎలా ఉంటుందంటే, సునీల్ యొక్క మోటివ్ అంతా ఆ నాటకం వేసేదే ఎవరైతే బాధ పెట్టిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితుల్లో రిలేషన్ రావడం కోసమే. రిలేషన్ రాగానే ఇక ఆ క్యారెక్టర్తో అయిపోతుందండి. అలాగా మనం చెప్పాలనుకున్నది ఏంటంటే లాస్ట్లో సినిమా క్లైమాక్స్లో ఒక చిన్న మెసేజ్ ఉంటుందండి. మెసేజ్ అంటే ఏంటంటే సొసైటీని ఉద్ధరించేస్తాను, ఇచ్చేస్తాను కాకుండా నర్తనశాల అనే నాటకం జరుగుతోంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా అమ్మో నర్తనశాల, మనం ఈరోజు ఏ తప్పు చేయలేదే అన్న ఫీలింగ్ రప్పిస్తుందండి నాటకం. అది ఎవరన్నా చిన్న తప్పు అంటే ఏంటి, పేపర్ బాయ్ అన్నాడు పొద్దున్నే 7 గంటలకి పేపరు ఇసిరేయకుండా తీసుకొచ్చి టేబుల్ పెట్టేంత సంస్కారాన్ని ఏర్పరుస్తుందండి. అది నాకు మెయిన్ మోటివ్ అండి. ఇప్పుడు పేపర్ బాయ్ కానీ పాల వాళ్ళు కానీ, ఇప్పుడు ఒక పేపర్ బాయ్ అన్నాడు రోడ్డు మీద నుంచి గేట్ యువతల నుంచి పేపర్ని పైకి ఇసిరేస్తూ ఉంటాడండి. ఇసిరేసినప్పుడు అది నీళ్ళలో పడవచ్చు, లేకపోతే ఎక్కడైనా చెత్త కుప్పలో పడవచ్చు, ఎక్కడైనా పడవచ్చు. మనకు అదే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఇవాళ పేపర్ రాలేదేంటి, పేపర్ రాకపోతే అంటే అతనికి ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు అతను ఎక్కడికి వెళ్తాడు, ఉద్యోగానికి, ఏ ఉద్యోగానికి అప్లై చేస్తాడు. కొంతమందికి అదే జీవనాధారం అవుతుంది. ఇప్పుడు పేపర్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటండి, పేపర్ తీసుకొచ్చేసి టేబుల్ మీద పెట్టాలి, లేకపోతే అట్లీస్ట్ బై హ్యాండ్ ఇవ్వాలి, మ్యాన్ టు మ్యాన్.
లేకపోతే అక్కడ ఎవరన్నా పర్సన్ ఉంటే గార్డుకో సెక్యూరిటీ గార్డుకో లేకపోతే సెక్యూరిటీ గార్డు లేడు అంటే కనీసం అట్లీస్ట్ టేబుల్ పెట్టి దాని మీద పేపర్ వెయిట్ పెట్టాలండి. ఆ వెయిట్ క్రియేట్ చేయడమే మన యొక్క మెయిన్ ఉద్దేశం అండి. అది కంక్లూజన్ అయితే నేను అది చెప్పాలనుకున్నాను. ఏంటంటే నర్తనశాల, ఈరోజు మన ఊళ్ళో నర్తనశాల నాటకం జరుగుతోంది అని చెప్పగానే చిన్నపిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా ఈరోజు మనం ఏం తప్పు చేసాము అని సెల్ఫ్ రియలైజేషన్ తెప్పించడం కోసం అండి. ప్రతి ఒక్కళ్ళ మైండ్లో కూడా ఒక చిన్న రకమైన దీన్ని ఏమంటారంటే ఒక చిన్న రకమైన భయం అనమాట. భయం అంటే మైండ్లో మనం ఏం తప్పు చేసాం, ఇవాళ ఏదైనా తప్పు చేసామా, బాత్రూమ్కి వెళ్ళాము నీళ్ళు కొట్టలేదా, లేకపోతే పేపర్ అతను వచ్చాడా, పేపర్ అతను మనం తిట్టామా, ఎవడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ, మనం చాలా సాదాసీదాగా లైఫ్ని లీడ్ చేయలేమా, అనవసరమైన గొడవలు ఎందుకు, అనవసరమైన మాటలు ఎందుకు, టైంపాస్ వ్యవహారాలు ఎందుకు, వీటన్నిటికీ అంటే ఒక చిన్న మైండ్లో చిన్న మానసిక పరిస్థితుల్లో లేకపోతే ఆలోచన విధానంలో చిన్న మార్పు తెప్పిద్దామనండి. అంతే కంక్లూజన్, అంతకుమించి ఏం లేదండి. దీనికి సంబంధించి అంటే ఈజీ సినిమా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అసలు హోప్ అంటూ లేదు, వదిలేసాం మొత్తం పూర్తిగా. అసలు మన జీవన విధానంలో సినిమా అనేది లేదు, మనం అసలు సినిమాకి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదు అని అనుకున్న టైంలో లాస్ట్ మినిట్లో వారణాసి సూర్య గారు చాలా చాలా మానసికమైన సపోర్ట్ ఇచ్చారండి. అంటే ఏంటంటే ఆయన మానసికమైన సపోర్ట్ ఇచ్చారంటే నాకేది ఎదురుకుండా కూర్చుని ఇచ్చారని కాదండి. ఇంత ఈ వీడియో చేసే దానికి వచ్చి ఇన్ని మాటలు మైండ్లోంచి వస్తున్నాయి, ఇన్ని మాటలు నా మైండ్లో దాచిపెట్టుకున్నాను, ఆ దాచిపెట్టుకున్న మాటలన్నింటిని కూడా బయటికి తీశారు. అది చాలండి, అదే నా సక్సెస్. నేనేదో పెద్ద సినిమాలు తీసేసి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎక్కడికో ఏ రేంజ్కో వెళ్ళక్కర్లేదండి. నా మైండ్లో ఉన్న మాటల్ని బయటికి తీసే ఒక వ్యక్తి దొరికాడు నాకు అన్న చిన్న సపోర్ట్ చాలండి. ఈజీ సినిమా అలాంటి సపోర్ట్ ఇస్తుంది మీకు. కాబట్టి అంటే ఈజీ సినిమాకి ఎక్కడున్నా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే మీరు చిన్న వీడియో అప్లోడ్ చేసి పంపించండి. వారణాసి సూర్య గారు మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా చేస్తారు. ఒక మనిషి యొక్క అభివృద్ధిని కోరుకునే వ్యక్తి ఎప్పుడు కూడా అభివృద్ధి పథంలోనే ఉంటాడండి. నా పేరు బాలసుబ్రహ్మణ్యం అండి. నా ఫోన్ నెంబర్ వచ్చి 7696672283 అండి.